మెకానిక్ రాకి హైదరాబాద్లో మెకానిక్లు చూసారా, బండి రిపేర్ చేసిన తర్వాత కుర్రాళ్ళు తీసుకొని పోతూ ఉంటారు సర్రా 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 అని. ఏదా బిఎండబ్ల్యూకి కూడా ఈ రోడ్డు జరిపోవు కదా, ఆ రోడ్డు జరిపినప్పుడు ఏంటి ఘాట్ రోడ్లు ఉన్నప్పుడు లేదంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు వాళ్ళు పాపం వేసుకొని బిఎండబ్ల్యూకి ఏమో గేర్లు ఉండమంటారు కదా, నిజంగానే సినిమాలు కూడా పెట్టిన బిఎండబ్ల్యూ గేర్లు ఉండవట. మరి ఏమన్నా ఆన్లైన్లో ఇంటిస్తే పోతుంటేమో అది అని సిరి అనగానే పోతే కావచ్చు. ఆ టైపుల్లో వాళ్ళు ఇచ్చే సౌండ్లు మెకానిక్ రాకి చూపించాడు. నాకు చిరంజీవి అనే గుర్తొస్తాడు, మెకానిక్ అల్లులాగా అటుపోతాను నేను. మెకానిక్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ రేంజ్లో ఏమైనా ఉంటుంది అనుకున్నాను. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు భయ్య. ఇంటర్వెల్ బిఫోర్ హ్యాపీగా వైవాహర్షవనుడు హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట, మంచి కామెడీ అనిపించేది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు కానీ, ఇద్దరు హీరోయిన్లు ఇచ్చే పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ అనిపించేది. మీనాక్షి చౌదరిని చూడాలనుకుంటే హ్యాపీగా మంచి సెంటిమెంట్, హ్యాపీగా చిన్న లవ్ స్టోరీ ఉంది, క్యూట్గా అనిపించేది, చాలా బాగున్నది. అలాగే ఇంకో హీరోయిన్ ఉన్నది, ఆమె ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలో నాజర్ ఒక డైలాగ్ కొడతారు మహేష్ బాబుని ముందు పెట్టుకొని, కత్తి ఉంటేనా పీక నరికేస్తా అని చెప్పేసి. అంత కోపం వచ్చిందనమాట. ఆమె చేసే కొన్ని సీన్స్లలో ఆమె కొట్టే డైలాగులు, ఆమె ఇచ్చే యాక్టింగ్ చూస్తుంటే అంత కోపం వస్తుందన్నమాట. అంత మోసం చేస్తా, అంత దారుణంగా మోసం చేస్తా ఒక హీరోని, ఒక మెకానిక్ని అనే ఫీలింగ్ కలిగింది. ఇక సెకండ్ హాఫ్లో ఆ బీజిఎం కానీ, ఆ ట్విస్ట్ కానీ, ఎవ్రీ 10 minutesకి వచ్చే ట్విస్ట్ కానీ సూపర్. క్లైమాక్స్ అయితే రచ్చ. మెకానిక్ రాకి ఎర్రగా తీసిండు, రచ్చ చేశాడు. ఎవడైతే లాగంటున్నారో వాడు నిద్రపోయి ఉంటాడు, వాడిని లాగిపెట్టి తన్నారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఎవడైనా మీకు చెప్పినా కానీ వాడిని ఎంబడే స్పాట్లో ఒకటి పీక్ పడేయండి. ఇక విశ్వక్సేన్ విషయానికి వచ్చేస్తే ఫ్యూచర్లో నువ్వే రాసుకున్నావు తెలిసి నువ్వే రాసుకో, ఇంకా నువ్వే డైరెక్షన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇద్దరు పెర్ఫార్మెన్స్ బాగుంది, బీజిఎం బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఆఫ్టర్ ఇంటర్వెల్ అయితే రచ్చ. ఇంటర్వెల్ బిఫోర్ ఓన్లీ జస్ట్ కామెడీ అనమాట. సూపర్గా ఉంది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది అయ్యా. మెకానిక్ రాకీగా రచ్చ చేసిండు, సక్సెస్ అయ్యిండు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యిండు అని చెప్పగలుగుతాను. ఎందుకంటే పెద్దోడు అనేవి లేదు, మోసం చేయడానికి చేస్తుడు చేస్తూనే ఉంటాడు, హ్యాక్ చేసి ఉంటాడు. వాడు మోసం చేసే విషయాల్లో పెద్దోడైనా ఎవడైనా మోసపోతాడు. పెద్దోళ్ళు మోసం చేసినప్పుడు పెద్ద బ్యాంకులు మోసపోలేదు, ఆ బ్యాంకులు మోసపోయినట్టే గవర్నమెంట్ కూడా మోసపోయింది. సో ఇక్కడ పెద్దోడు ఏం లేదనమాట. సచ్చారని చెప్పి ఇన్సూరెన్స్లో వస్తాయని చెప్పేసి చిన్న మెసేజ్ ఉన్నది, అది చూడాలి ఖచ్చితంగా. చూసుకుంటే పెద్దోడైనా నిద్రలోంచి మేల్కొని ఆ మోసం చేసే వాళ్ళని కనిపెట్టగలరు, జాగ్రత్తగా ఉండగలరు. ఖచ్చితంగా మెకానిక్ రాకి చూడాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన విశ్వక్సేన్ అన్న ఇట్టు కొట్టిండు. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వక్సేన్ అన్న కూడా అంతే ఫేమస్. అయితే సినిమా హిట్. ఎందుకు హిట్ అంటే ఒక మిడిల్ క్లాస్ని ఆశ అవసరం, అదే ఆశ అవసరం మిడిల్ క్లాస్ వాడిని ఎంచుకొని ఎట్లయితే ట్రాప్ చేస్తున్నారో అదే మిడిల్ క్లాస్ వాడు తిరగబడితే ఎట్లుంటుందో సినిమాతో చూపించిండు. విశ్వక్సేన్ అన్న నీ యాక్టింగ్ అయితే తోపుంది. ఇక మీనాక్షి గురించి చెప్తే పాపం ఆమెకు అన్ని ఏ సినిమాలు వస్తున్నాయంటే ఒక బాధ్యత గల సినిమాలు వస్తున్నాయి. ఒక బాధ్యత అంటేనే ఆమె గుర్తొచ్చేటట్టుంది సినిమాకు, అట్లుంది. ఇక మ్యూజిక్ అయితే బాగుందన్న. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్.